కిడ్నీలో రాళ్ళు ఎందుకొస్తాయి? అవి వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. కిడ్నీలో రాళ్ళనేవి చాలా మందికి ఇప్పుడు వస్తూ ఉన్నాయి సార్. అసలు కిడ్నీలో రాళ్ళు రావడం ఏంటి సార్? అసలు బాడీలో స్టోన్స్ ఏర్పడడం ఏంటి సార్? కిడ్నీలో మనం ఏం ఫంక్షన్ చేస్తాయంటే మన బాడీలో ఉండే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయండి. అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోతే సరిగ్గా వాటర్ తాగకపోతే ఆ యూరిన్లో వచ్చే మినరల్స్ క్రిస్టలైజ్ అయిపోయి సాలిడిఫై అయిపోతాయి. అది స్టోన్ ఫామ్ అయిపోతుందండి. క్రిస్టల్ డిపాజిట్ ఈస్ కాల్డ్ స్టోన్ ఇన్ ద కిడ్నీ. ఇది ఎలాంటి కండిషన్స్ వల్ల వస్తుంది సార్? కిడ్నీ స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వాటర్ తక్కువ తాగడం, డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ అవుతే యూరిన్ ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది. దాంతో యూరిన్లో ఉండే వేస్ట్ మెటీరియల్ మినరల్స్ అవి డిపాజిట్ అయిపోతున్నాయండి. చాలా మంది మనకు అంటూ ఉంటారు సార్. అంటే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు సార్, పర్ డేకి 3 లీటర్స్ వాటర్ తాగాలి, లేకపోతే 5 లీటర్స్ వాటర్ తాగాలని కొంతమంది చెప్తూ ఉంటారు సార్. కొంతమంది ఏమంటారంటే అందరికీ ఒకేలాగా వాటర్ కంటెంట్ అనేది తీసుకోవడం ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తాగాలి అంటూ ఉంటారు సార్. మరి ఇది ఎలా అంటారు? కరెక్టే అండి. అందరికి ఒకటే స్టేట్మెంట్ కాదండి. డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ అండి. కొంతమంది బయట మార్కెటింగ్ చేస్తుంటారు, ఎండలో ఎక్కువ తిరుగుతుంటారు, అగ్రికల్చర్ వర్కర్స్ ఉంటారు. అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే 2 to 3 లీటర్స్ ఆఫ్ యూరిన్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలా వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. కొంతమంది ఒకేసారి మార్నింగ్ 1 లీటర్ తాగేస్తామండి, మధ్యాహ్నం 1 లీటర్, నైట్ 1 లీటర్, 3 లీటర్స్ అయిపోతుంది అంటారు. అలా కాదు, యూనిఫామ్గా గంటకి ఒక 200 ml ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకేసారి మనం వాటర్ అనేది తీసుకొని అదే బాడీ యూజ్ చేసుకుంటుంది అని అనుకోకూడదు. లేదండి, యూ షుడ్ డిస్ట్రిబ్యూట్ ద వాటర్ త్రూ అవుట్ ద డే. మొత్తం డే అంతా కూడా మనం డిస్ట్రిబ్యూట్ వాటర్ తాగుతూనే ఉండాలి. ఒకేసారి తిన్నప్పుడే తాగడము లేకపోతే గుర్తొచ్చినప్పుడు తాగడం కాదండి. ఒక 1 అవర్కి ఒక కొంత 200 ml పెట్టుకొని అలా తాగుతూ ఉంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. యూరిన్ కూడా డైల్యూట్ యూరిన్ వస్తుంది. కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వస్తే డిపాజిషన్ ఆఫ్ స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. కొంతమంది అంటూ ఉంటారు సార్, అంటే దాహం వేయకుండా వాటర్ ఎలా తాగుతామని కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ మంది ఇండోర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏసీలో ఉంటున్నారు, చెమట రాదు, దాహం వేయదు, ఓన్లీ తిన్నప్పుడే వాటర్ తాగుతున్నారు. అది కొంచెం మనం గుర్తుపెట్టుకొని అసలే స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓ బాటిల్ పక్కన పెట్టుకొని ఎవ్రీ 1 అవర్కి వాటర్ తాగుతుండడం మంచిదండి. కొంతమంది ఎక్కువ వాటర్ తాగడం వల్ల కిడ్నీస్ అనేవి స్ట్రైన్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే అవి మినరల్స్ని అన్నిటిని డివైడ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి దాని మీద ప్రెజర్ పడుతుంది అని కూడా అంటూ ఉంటారు. ఎక్కువ అంటే మోర్ దెన్ ఒక 8 to 10 లీటర్స్ పర్ డే మన కిడ్నీ హ్యాండిల్ చేయగలుగుతాయండి. నార్మల్ హెల్దీ అడల్ట్ 8 to 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ హ్యాండిల్ చేయగలుగుతాయి. అంతకంటే ఎక్కువ అవుతేనే ప్రమాదం. కొంతమంది డాక్టర్స్ అడ్వైస్ చేస్తుంటారు కిడ్నీ పేషెంట్స్లో లివర్ ఆర్ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఫ్లూయిడ్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. నార్మల్ పీపుల్ దే షుడ్ టేక్ 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. అంటే నార్మల్ పీపుల్ అందరికీ ఒకలానే ఉంటుంది సార్, వాళ్ళలో కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి ఏమైనా మార్పు ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, బాడీ మాస్ని బట్టి ఉంటుంది, ప్లస్ వాళ్ళ ప్రొఫెషన్ బట్టి కూడా వాటర్ ఇంటేక్ మారిపోతుంది. అంటే ఏ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఎలాగ తీసుకోవాలంటే? బయట ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఇండోర్ యాక్టివిటీస్లో ఉండే వాళ్ళు ఎక్కువ కాలం ఏసీలో ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, 20 to 23 టెంపరేచర్ ఆఫ్ ఏసీలోనే ఉంటారు. వాటర్కి ఒక 3 లీటర్స్ సరిపోతుంది వాళ్ళకి బయట అగ్రికల్చర్ లేబర్కి ఒకే వాటర్ ఇంటేక్ మేము సజెస్ట్ చేయమండి. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు సార్? అంటే మనం ఫుడ్ తీసుకోవడంలో కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నారు సార్. ఫస్ట్ హై ఎనిమల్ ప్రోటీన్ ఉండకుండా చూసుకోండి. నాన్ వెజిటేరియన్ ఫుడ్, రెడ్ మీట్ ఇవన్నీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ ఎక్కువ చేస్తారు. తర్వాత హై సాల్ట్ ఇంటేక్, ఉప్పు ఎక్కువ తీసుకున్నా దాంట్లో కాల్షియం అనేది యూరిన్లో పాస్ అయిపోవడం వల్ల స్టోన్స్ వస్తాయి. ఫస్ట్ ఇంకొక ప్రైమ్ ఇంపార్టెంట్ వాటర్ తక్కువ తీసుకోవడం. తర్వాత కొన్ని ఆక్సలేట్ కంటైనింగ్ ఫుడ్స్ ఉంటాయి, లైక్ పాలకూర, చాక్లెట్స్, నట్స్, ఇవన్నీ తీసుకున్నా కూడా స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. జనరల్ గా పాలకూరని టమాటాతో కలిపితేనే కిడ్నీలో రాళ్ళు వస్తాయి, లేదు అంటే మనం పాలకూర తినొచ్చు అంటారు సార్. కలిపినా కలపకపోయినా అది సంబంధం లేదండి. మెయిన్గా పాలకూరతోనే ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఆక్సలేట్ స్టోన్ ఫామ్ టెండెన్సీ ఉన్న వాళ్ళని పాలకూర అవాయిడ్ చేయమని చెప్తాం. అంటే పాలకూరలో ఏ రకమైన ప్రోటీన్స్ కానీ ఆర్ మినరల్స్ కానీ ఉండడం వల్ల? ఆక్సలేట్ అని ఉంటుందండి. ఆక్సలేట్ పాలకూరలో ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల అది యూరిన్ లో డిపాజిట్ అయిపోతుంది, కిడ్నీలో డిపాజిట్ అయిపోతుంది. ఒకవేళ కొంతమందికి ఆ కర్రీ ఇష్టమై ఉండొచ్చు సార్, అంటే పాలకూరతో కొన్ని రెసిపీస్ కూడా ఉంటాయి, సో అవి వాళ్ళకి నచ్చి ఉండొచ్చు సార్. మరి అలాంటప్పుడు అదర్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవి ఆల్టర్నేటివ్ ట్రై చేసుకోవడమే. ఇప్పుడు ఒకవేళ మనం తీసుకునే డైలీ ఫుడ్లోని ఒకవేళ లిక్విడ్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యలో వాళ్ళు లైక్ వాటర్ మిలన్ ఇలా వాటర్ కంటెంట్ ఉన్నవి, లేకపోతే లెమన్ వాటర్ తాగడం అని చెప్పేసి ఇలా ఫుడ్లోనే కొంచెం వాటర్ కంటెంట్ ఇచ్చేవి, ఇప్పుడు మనకి దోసకాయ ఉంది, సొరకాయ ఉంది, ఇవన్నీ కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది సార్. సో అలాంటి వీక్లో ఒక 2-3 టైమ్స్ వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువ లిక్విడ్సే ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా వాటర్ తీసుకునే రేషియో అనేది ఈ 3 లీటర్సే ఉంటుంది అంటారా సార్ డైలీ? అవునండి. మీకు విటమిన్ సి అండ్ వాటర్ కంటైనింగ్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్, కీరా, దోసకాయ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు కొంచెం వాటర్ ఇంటే తక్కువ చేసుకోవచ్చు.
వచ్చి మీ బాడీలోకి డైలీ మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ వెళ్ళేలాగా చూసుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏ ఏజ్ లో వాటిలో ఏర్పడచ్చు అంటారు సార్? ఒకప్పుడు అండి ఏజ్ అనేది ఒక 20 to 30 ఇయర్స్ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. ఈవెన్ చిల్డ్రన్లో కూడా చూస్తున్నాము, అడల్ట్స్, ఎల్డర్లీ ఎవరిలో అయినా కిడ్నీ స్టోన్ వస్తుంది. నో ఏజ్ ఈజ్ ఎక్సెప్షన్ అండి. చిన్నపిల్లల్లో రావడానికి గల కారణం ఏంటి? చిన్నపిల్లల్లో అంటే మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయండి. పుట్టుకతోనే కొన్ని మెటబాలిజమ్స్ అనేవి ఎఫెక్ట్ అయి ఉంటాయి, కొన్ని ఎంజైమ్స్ డిఫెక్ట్ ఉంటాయి. వాళ్ళలో ఆక్సలేట్ స్టోన్స్ అంటే మన పేగుల్లో ఆక్సలేట్ అనేది, కాల్షియం అనేది అబ్జార్ప్షన్ తక్కువ అయిపోతుందండి. అది యూరిన్లో పాస్ అయిపోతుంది. ఆ పిల్లల్లో పుట్టుకతోనే వచ్చే సమస్యల వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి. వాటిని మెటబాలిక్ డిజార్డర్స్ ఆఫ్ స్టోన్ ఫార్మేషన్ అంటారు. ఒకవేళ పిల్లల్లో కనుక ఇలాంటి పరిస్థితులు మనం చూస్తే వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తాం సార్ మరి? పిల్లల్లో అధిక మోతాదులో చెప్పినట్టు మెటబాలిక్ డిజార్డర్స్ ఫస్ట్ మనం అది ఎవాల్యుయేట్ చేయాలి. 24 hours యూరిన్ పట్టి ఉంచి దాన్ని టెస్ట్ చేస్తాం. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఆ ఎంజైమ్ ఎవాల్యుయేషన్ చేస్తాము. అది కనుక ఉంటే ఆ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇస్తాము. స్టోన్స్ కనుక పెద్దగా ఉంటే సర్జరీ చేయవలసి వస్తుంది. అంటే చిన్నపిల్లల్లో కూడా సర్జరీ అనేది అవసరం అంటారా సార్? డిపెండ్స్ అండి. స్టోన్ సైజు, లొకేషన్, సిమ్టమ్స్ బట్టి చిన్నపిల్లల్లో కూడా సర్జరీ అవసరం పడుతుందండి. ఇది చాలా రేర్ గా జరుగుతుందా సార్? జనరల్ గా చిన్నపిల్లల్లో సర్జరీ అనేది ఎక్కువగా పడుతుందా సార్? చిన్నపిల్లల్లో ఎక్కువ మటుకు మెడిసిన్స్ తోనే ట్రీట్మెంట్ చేస్తామండి. మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి కాబట్టి స్టోన్స్ పెద్దగా ఉండి కిడ్నీని అబ్స్ట్రక్ట్ చేస్తున్నా, కిడ్నీ బాగా వాపు వచ్చినా, చీమ్ పట్టినా అప్పుడు సర్జరీ చేసి తీస్తాం. కిడ్నీలో స్టోన్స్ అనేవి సర్జరీకి వెళ్ళే కేసెస్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్? అలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? అంటే సర్వసాధారణంగా అందరూ అంటారు కిడ్నీలో స్టోన్లు అనగానే చాలా లైట్ తీసుకుంటారు. అంటే పెయిన్ వస్తుంది కానీ పెద్దగా సర్జరీకి వెళ్ళాల్సినంత అవసరం ఉండదు, మనం మోస్ట్లీ మెడిసిన్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతవరకు కరెక్ట్ అండి. కిడ్నీలో స్టోన్స్, యూరెటర్లో స్టోన్స్, బ్లాడర్ స్టోన్స్ అని చూసుకుంటామండి. కిడ్నీలో ఒక 7 to 8 mm వరకు స్టోన్స్ మనం వెయిట్ 10 వాచ్ చేయొచ్చు అండి. బట్ కిడ్నీ ట్యూబ్స్ ఉంటాయంట, యూరెటర్ అంటారు. 4 mm కంటే తక్కువ స్టోన్స్ మనము మెడిసిన్స్ ఆర్ వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయడం వల్ల యూరిన్లో పాస్ అయ్యేలాగా చేయొచ్చు అండి. 4 to 6 mm స్టోన్స్ కొంత మెడిసిన్స్ హెల్ప్ అవుతుంది. ఒక 2 weeks ఆఫ్ మెడిసిన్స్ ఇస్తే ఆ మెడిసిన్ యూరిన్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా 6 mm అబౌవ్ 7 mm స్టోన్స్ ఉంటే కిడ్నీ ట్యూబ్స్లో ఇరుక్కుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఒక సర్జరీ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ కిడ్నీలో స్టోన్ ఉన్న పర్సన్ ఎన్ని లీటర్ల వాటర్ తాగాలి? ఒక 5 to 6 లీటర్స్ తాగాలండి. నేను చెప్పినట్టు 3 to 4 mm స్టోన్స్ ఉంటే కరిగిపోయి యూరిన్లో పాస్ అయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది. అంటే ఆ వాటర్ తాగే విధానంలో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటాయి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 5 to 6 లీటర్స్ అన్నారు సార్. ఇప్పుడు డేలో ఆ 5 to 6 లీటర్స్ అనేవి ఏ రకంగానైనా తీసుకోవచ్చు కదా సార్? అంటే మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి కాదు, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఒకేసారి డంప్ చేయకండి వాటర్ని. నైట్ అంతా వాటర్ తాగకండి, మళ్ళీ యూరిన్కి ఎక్కువ సార్లు లేవాల్సి వస్తుంది. అంటే అలా ఒకేసారి వాటర్ డంప్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అంటారా? అంటే గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, జిఐటి సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయండి. కిడ్నీస్ పైన అన్నెసరీ లోడ్ పడుతుంది. అంటే ఇలా వాటర్ ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా అట్ ఏ టైం గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి కూడా వస్తాయండి. అంటే చాలా మంది అంటూ ఉంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తే వాటర్ తాగితే అది రిలాక్స్ అవుతుంది, కొంచెం రిలీఫ్ అవుతాం మేము గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చే టైంలో అని కొంతమంది చెప్తూ ఉంటారు సార్. అది అపోహ అండి. వాటర్ తాగితే అనవసరంగా స్టమక్ డిస్టెండ్ అయిపోయి వామిటింగ్ సెన్సేషన్, మొటిలిటీ ఎఫెక్ట్ అవడం ఇవన్నీ ఉంటాయండి. ఇది కూడా ఉంది సార్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే వాష్రూమ్కి ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఏంటంటే ఒక 2-3 times కన్నా ఎక్కువ వెళ్తే వాష్రూమ్కి షుగర్ ఆమాకు అలాంటి అపోహలు కూడా పడడం వల్ల అరే వాటర్ తగ్గించేయాలి, మనం ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్తున్నాం అని చెప్పి అలా రకరకాల అపోహలు కూడా అది అపోహ మాత్రమే అండి. 6 to 8 times మనం యూరిన్ వచ్చేలాగా చూసుకోవాలి. త్రూఅవుట్ ద డే ఒక 2 to 3 liters ఆఫ్ యూరిన్ వచ్చేలాగా చూసుకోవాలి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ స్టోన్ సైజ్ అండ్ లొకేషన్ అండ్ సిమ్టమ్స్ అండి. చిన్న స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో 3 mm వరకు ఉన్నాయి అంటే మనం వెయిట్ అండ్ వాచ్ చేయొచ్చు అండి. కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే డైట్ చేంజెస్ చెప్తాము, లేకపోతే ఒబేసిటీ తగ్గించమంటాము, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము, ఫుడ్ హ్యాబిట్స్ తగ్గించమని చెప్తాము, ఆక్సిలేట్ కంటైనింగ్ ఫుడ్స్, నట్స్, చాక్లెట్స్, స్పినాచ్ ఇవన్నీ తగ్గించమని చెప్తాం. వాటితో ఒక 3 to 6 months పీరియడ్లో స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉందండి. వన్స్ స్టోన్స్ అనేవి కరిగిపోతే ఇంకా లైఫ్లో రావంటారా సార్? అది పెద్ద అపోహ అండి. ఒక 50% ఆఫ్ పేషెంట్స్లో ఒక్కసారి స్టోన్స్ వచ్చిన వాళ్ళు 10 years పీరియడ్లో మళ్ళీ వస్తాయండి. 50% ఛాన్స్ ఉంది. అంటే దానికి గల కారణం ఏమంటారు సార్? లైఫ్ స్టైల్ కారణాలు ఉంటాయి, లేకపోతే హార్మోనల్ కారణాలు ఉంటాయి. తర్వాత కొంతమంది హెరిడిటరీ కారణాలతో రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ ఉంటారండి. కొంతమంది ఫ్యామిలీ జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళలో స్టోన్స్ మళ్ళీ వస్తుంటాయి. ఒక ఫ్యామిలీ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటూ ఉంటారు, యూజువల్లీ ఆక్సిలేట్ కంటైనింగ్ ఫుడ్స్. కొంతమంది ఫ్యామిలీ నట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం ఫ్యామిలీలో చేంజ్ చేసుకుంటే రికరెంట్ స్టోన్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎవరికైతే ఈ స్టోన్స్ వస్తున్నాయో వాళ్ళకి ఇప్పుడు మనం ఒక ఫుడ్ డైట్ అనేది ఏమైనా ఇస్తామా సార్? ఫుడ్ డైట్ చార్ట్ అని ఉంటుందండి. మమ్మల్ని కన్సల్ట్ అయితే మేము డైటీషియన్తో హెల్ప్ తీసుకొని మేము ఒక డైట్ చార్ట్ డివైస్ చేసాము, అది ఇస్తామండి. ఉలవచారు తాగితే కొంచెం కిడ్నీలో స్టోన్స్ అనేవి పోతాయి, ఇలా కొన్ని రెమెడీస్ ఉంటాయి సార్ మనకి హెర్బల్గా. సో ఈ హెర్బల్ రెమెడీస్ అనేవి ఈ కిడ్నీలో స్టోన్స్ని డిజాల్వ్ చేయడానికి ఎంతవరకు ఉపయోగపడచ్చు అంటే? కొంత ఒంటింటి చిట్కాలు అనేవి కొంతవరకు అయితే ఉపయోగం ఉందండి. బట్ అన్నెసరీగా
కొంతమంది దగ్గరికి వెళ్ళేసి సర్జరీ లేకుండా స్టోన్స్ తీసేస్తామని వెళ్తే వాళ్ళ డైయూరిటిక్స్ అని హెవీ మెటల్స్ ఉండే డ్రగ్స్ ఇస్తారండి. వాటితో కిడ్నీకి డ్యామేజ్ ఎక్కువే ఉంటుంది కానీ స్టోన్స్ మాత్రం తగ్గే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్? ఒకవేళ ఆ డ్రగ్ వాళ్ళు తీసుకున్నారు అనుకోండి సార్, అది కరిగిపోయిందని ఒక అపోహలో ఉన్నారనుకోండి సార్, అంటే మనకి స్కానింగ్ ద్వారా దేని ద్వారా తెలుస్తుందా ఇది క్లియర్ అయిపోయింది, ఓకే ఈ డ్రగ్ మనం తీసుకోవడం వల్ల? డెఫినెట్లీ స్కాన్ చేసి చూసుకోవాలండి. మేము ఇచ్చే మెడిసిన్స్తో స్టోన్ ఎలా ఉంది సిచ్యువేషన్ చూడడానికి డెఫినెట్లీ మళ్ళీ ఫాలో అప్ స్కాన్ చేసి చూసుకోవాలి. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు సార్? డిపెండ్స్ అండి. సిమ్టమ్స్ ఏమి లేవు, ఇన్సిడెంటల్ స్టోన్స్ అంటారు, వేరే ఏదో కారణంతో వచ్చారు, స్కాన్ చేపించాము, స్టోన్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయండి, వాళ్ళకి ఒక 3 to 4 months ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ ఒక ఫాలో అప్ స్కాన్ చేసి చూసుకుంటాము. లేదు సివియర్ పెయిన్తో వచ్చారు అంటే వెనకాల వీపులో నొప్పి వస్తుంది, లేకపోతే యూరిన్లో బ్లడ్ వస్తుంది, ఇలాంటి అక్యూట్ కోలిక్ అంటారు, వీళ్ళకి వెంటనే సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు సార్, కొంతమందికి మేము ఫుడ్ చార్ట్ అనేది ఇస్తాము, దాని నుంచి మనం గైడ్ చేస్తాము అని సార్. ఇప్పుడు ఆ ఫుడ్ చార్ట్ అనేది వాళ్ళ లైఫ్ టైం వాడాలంటారా సార్? ఒక్కసారి స్టోన్స్ మొత్తం డిజాల్వ్ అయిపోయి కన్ఫర్మ్ చేసుకున్నాక అల్ట్రాసౌండ్తో కానీ ఎనీ స్కాన్తో కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ డైట్ చార్ట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. బట్ మెజారిటీ ఆఫ్ ద డైట్ అయితే ఫాలో అవుతే బెటర్. ఒక్కసారి వన్స్ ఏ స్టోన్ ఫార్మర్ ఇస్ ఆల్వేస్ ఏ స్టోన్ ఫార్మర్ అని ఒక సేయింగ్ ఉందండి. సో అందుకని మెజారిటీ ఆఫ్ ద డైట్ ఫాలో అవ్వాలి. ఈవెన్ స్టోన్స్ మొత్తం కరిగిపోయి వెళ్ళిపోయినా సరే ఆ మెజారిటీ డైట్ ఫాలో అవ్వాలి. ఇది హెరిడిటీ ద్వారా కూడా వస్తుందా సార్? అవునండి, ఒక 10 to 15% ఆఫ్ పేషెంట్స్లో హెరిడిటరీ, పేరెంట్స్కి ఉంటేనో లేకపోతే గ్రాండ్ పేరెంట్స్కి ఉంటేనో వీళ్ళకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒకవేళ హెరిడిటీలో ఇది ఉంది అని మనకు ఒకవేళ తెలిసింది అనుకోండి సార్, ఇప్పుడు మీరు అన్నారు సార్ ఒక 2 మెంబర్స్కి ఇది హెరిడిటీ ద్వారా వచ్చిందని తెలిసింది సార్, సో నెక్స్ట్ జనరేషన్కి ఇది హెరిడిటీ వెళ్లకుండా మనం ఆపగలిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? హెరిడిటరీ వెళ్లకుండా ఆపే ఛాన్స్ ఏమీ లేదండి, బికాస్ జెనెటిక్ ప్రాబ్లము. కాకపోతే ఎర్లీగా వాళ్ళని డయాగ్నోస్ చేయొచ్చు అండి. ఏ చిన్న నొప్పి వచ్చినా, నొప్పి రాకముందు కూడా కొంతమందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ ఫాలో అప్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటూ స్మాల్ స్టోన్స్ ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి బెటర్ క్యూర్ ఇవ్వచ్చు అండి. అంటే ముందుగా జాగ్రత్తలు కూడా ఏమన్నా తీసుకోవచ్చా సార్? చాలా మందికి ఇప్పుడు ఉంటుంది, మా ఫ్యామిలీలో 40 years వచ్చేసరికి ప్రతి ఒక్కరికి షుగర్ వస్తుంది, లేకపోతే బీపీ వస్తుంది, ఇలా కొన్ని హెరిడిటీ డిసీజెస్ అనేవి ఉంటాయి సార్. అలాగే ఇప్పుడు వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి మా ఫ్యామిలీలో అందరికీ అని వాళ్ళకి ముందుగానే తెలుసు సార్. ఇప్పుడు అలా తెలిసిన తర్వాత వాళ్ళు ముందుగా ప్రికాషన్స్ ఏమన్నా తీసుకోవచ్చు అంటారా జాగ్రత్తగా? డెఫినెట్లీ అండి. ఆ డైట్ మోడిఫికేషను, ఒబేసిటీ తగ్గించుకోవడము, హెల్దీ బ్యాలెన్స్ డైట్గా మెయింటైన్ చేసుకోవడము, సిమ్టమ్స్ రాకముందే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మా ఫ్యామిలీలో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి దానంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు స్కాన్స్, కొన్ని బ్లడ్ టెస్ట్, వాటితో మనం ఎర్లీగా స్టోన్స్ డిటెక్ట్ చేయొచ్చు. అంటే మనకి సిమ్టమ్స్ వచ్చి ఓకే హెరిడిటీ కదా ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత వెళ్దాం డాక్టర్ దగ్గరికి అని అనుకో. లేదండి, హెరిడిటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిమ్టమ్స్ రాకముందే డాక్టర్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మా ఫ్యామిలీలో హెరిడిటరీ హిస్టరీ ఉందండి అని చెప్తే డాక్టర్ మీకు తగ్గట్టుగా ట్రీట్మెంట్ డివైస్ చేస్తారండి. సార్ ఇప్పుడు అందరికి కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు సర్జరీ మాత్రమే ఉంటుందా, ఇంకా ఫైనల్గా ఇంకేం ఉండదా? ప్రతి స్టోన్ పేషెంట్కి సర్జరీ ఏం అడ్వైస్ చేయమండి. స్టోన్ సైజుని బట్టి, లొకేషన్ బట్టి, సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ స్మాల్ స్టోన్స్కి మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుందండి. అంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది సార్? మెడిసిన్స్ వచ్చేసి స్టోన్స్ కరిగించే మెడిసిన్స్, యూరిన్ ఆల్కలైజ్ చేయడము, కొంతమందికి లో డోస్ డైరెటిక్స్ ఇవ్వడం చేస్తుంటాము. వాటితో కూడా అవ్వకపోతే నెక్స్ట్ సర్జికల్ మెథడ్స్కి వెళ్తుంటామండి. ఈ సర్జికల్ మెథడ్స్లో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది సార్? అంటే ఇప్పుడు చాలా మంది లేజర్ ట్రీట్మెంట్ అంటారు, కొంతమంది వేరే రకంగా కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు అని అంటారు. అసలు ఏంటి సార్ ఈ ట్రీట్మెంట్? ఒకప్పుడు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వస్తే కోత ఆపరేషన్ అండి, బాడీని కట్ చేసి కిడ్నీని కట్ చేసి స్టోన్ తీసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి, కీ హోల్ సర్జరీ అంటారు. చిన్న స్మాల్ ఒక 1 centimeter కిడ్నీ ఏరియాలో స్కిన్ కట్ చేసి స్టోన్ని లేజర్ అనే ఒక డివైస్ ఉంటుందండి, దాంతో స్టోన్ బ్లాస్ట్ చేసి తీస్తాము. దీంతో ఏంటంటే ఎర్లీ రికవరీ ఉంటుందండి. నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేసేస్తాము. దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ నెక్స్ట్ డే అండి. అంటే దాని తాలూకా పెయిన్ కానీ ఆ స్ట్రెస్ ఫీల్ కానీ అవేం వాళ్ళకుండా చాలా మినిమల్ పెయిన్ ఉంటుందండి. ఇప్పుడు అంతకంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి RIRS అంటాము. అసలు కిడ్నీ పైన చిన్న కీ హోల్ కూడా లేకుండా యూరిన్ వచ్చే ప్యాసేజ్లోంచి అంటే న్యాచురల్ ఆరిఫైస్లోంచి మనం లేజర్ ఫైబర్ని పంపించేసి లేజర్ రేస్తో స్టోన్ బ్లాస్ట్ చేసి తీసేస్తాము. దాంతో ఆల్మోస్ట్ డే కేర్ లాగా మార్నింగ్ వస్తే ఈవినింగ్ కల్లా పేషెంట్ సర్జరీ చేసేసి డిశ్చార్జ్ కూడా చేసేస్తాము. నెక్స్ట్ డే దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ అండి. అంటే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా సార్? దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మోరో దాంతో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉందండి. పెయిన్ చాలా తక్కువ ఉంటుంది, దాంతో పెయిన్ కిల్లర్స్ వాడే అవకాశం చాలా తక్కువ. బాడీ పైన ఎటువంటి కట్ కానీ, స్టిచెస్ కానీ, కోత కానీ ఏవి ఉండదండి. కొంతమంది ఆల్కహాల్ ద్వారా కూడా కిడ్నీ స్టోన్స్ ని మనం తీసేసుకోవచ్చు అని అంటారు సార్. అది పెద్ద అపోహ మాత్రమే అండి. ఆల్కహాల్స్ కొంతవరకు డైయూరెటిక్ అండి ఆల్కహాల్, దాంతో యూరిన్ ఎక్కువ వస్తుంది. బట్ ఆల్కహాల్తో దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. బట్ కిడ్నీ స్టోన్స్ తగ్గేది చాలా తక్కువ. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి దాహం వేస్తుంది కానీ ఆ వర్క్ ప్రెజర్లో వాళ్ళు దాన్ని మైండ్ పక్కన పెడుతూ ఉంటారు. మైండ్ మనకి వాటర్ తాగాలని అడిగినా ఆ వర్క్ దీంట్లో పడిపోయి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే వాష్రూమ్కి వెళ్ళడం కూడా ఇలాంటివి కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో డిలే చేయడం వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్? డెఫినెట్ అదే అవేర్నెస్ ఇంపార్టెంట్. యూ షుడ్ ఫ్రీక్వెంట్లీ ఎంప్టీ యువర్ బ్లాడర్.
ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి యూరిన్ వచ్చినా రాకున్నా యూ షుడ్ గో టు వాష్రూమ్ అండ్ ఎంప్టీ యువర్ బ్లాడర్. ఎక్కువసేపు యూరిన్ ఆపుకున్నా డైరెక్ట్ కిడ్నీ స్టోన్స్ అని కాదు కానీ వేరే అదర్ యూరినరీ కండిషన్స్ ఎక్కువ అవుతాయండి. యూరిన్ ఎక్కువసారి లీక్ అయిపోవడము, వేరే ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటు యూరిన్లో అండ్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ ఎక్కువ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.